శుక్రగ్రహ ఇంకా చంద్ర కలయికతో ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు రాశుల వారికి సెప్టెంబర్ నెల చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ రెండు రాశుల వారు ఈ సెప్టెంబర్ నెలలో చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం కూడా వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. వారికి ధన యోగం కలగబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు ధనానికి, ఐశ్వర్యానికి, సుఖానికి, సౌకర్యాలకి ఆద్యుడు. వీటన్నింటినీ కూడా శుక్రుడే అందిస్తాడు. ఇక చంద్రుడు మానసిక ఆరోగ్యానికి, కీర్తి ప్రతిష్టలకు, వ్యాపార వృద్ధిని ఇస్తాడు. అలాగే ఈ రెండు గ్రహాల కలయిక అనేది కొన్ని రాశుల వారికి ధన యోగాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో శుక్ర చంద్రులు కలవబోతున్నారు. దీని కారణంగా ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు రాశుల వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. ముఖ్యంగా శుక్ర ఇంకా చంద్రగ్రహాల కలయిక కారణంగా ఈ రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు. అందులో ముందుగా వృషభ రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 10న చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించనుండగా, శుక్రుడు అంతకు ముందు నుంచే వీరి జాతకంలో ఉన్న కారణంగా వీరికి అద్భుతమైనటువంటి ధన లాభం ఉంటుంది. సెప్టెంబర్ 29 వరకు కూడా ఈ వృషభ రాశి వారు చేసేటువంటి పనులు, ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాన్ని, విజయాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఇది వృషభ రాశి వారికి ఎంతో అదృష్ట కాలం అనే చెప్పవచ్చు. ప్రత్యక్ష ధన లాభాలు పొందుతారు. ఆ తర్వాత మకర రాశి వారికి ఈ శుక్ర చంద్రగ్రహ కలయిక కారణంగా ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. అక్టోబర్, నవంబర్ నెలల వరకు కూడా మకర రాశి వారికి ఎదురు లేని కాలంగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ గ్రహస్థితి అనేది ఒక అదృష్ట కాలం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా వారికి ఈ 2025వ సంవత్సరంలోనే మొత్తంగా ఈ అక్టోబర్, నవంబర్ నెలల వరకు విపరీతమైనటువంటి అనుకూలత ఉంటుంది. వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వృషభ రాశి, మకర రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయం. అలాగే రుణాన్ని త్వరగా తీర్చగలుగుతారు కూడా. ముఖ్యంగా బ్యాంకు రుణాలు సంబంధిత విషయాలలో అనుకూలతను చూస్తారు. అలాగే కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఐశ్వర్యం, కొత్త వాహన కొనుగోలు దిశగా ప్రయత్నం కూడా అనుకూలిస్తాయి. మకర రాశి వారికి ఈ గ్రహస్థితి రీత్యా అతిగా సంపాదించే అవకాశాలు దక్కుతాయి. అందుకే వృషభ రాశి వారు, మకర రాశి వారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపార పరంగా వృద్ధి చెందుతారు. అలాగే చేతిలో ఉన్న డబ్బును వీలైనంత ఎక్కువగా పొదుపు చేయండి. ఇంకా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న మకర రాశి వారికి ఈ గ్రహస్థితి అనేది అత్యంత అనుకూలతను ఇస్తుంది. అయితే ఈ రెండు రాశుల వారు కూడా ధనయోగం వల్ల అధికంగా లాభాన్ని పొందుతారు. అయితే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. అయితే అజాగ్రత్తగా ఉంటే ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ కాలంలో అనవసరమైనటువంటి అప్పులు చేయకండి. కుటుంబ సభ్యులను గౌరవించండి. అలాగే ప్రతి సోమవారం రోజున చంద్రుడికి పాలు ఇంకా తెల్ల పూలతో పూజ చేయండి. అలాగే శుక్రుడికి నైవేద్యాన్ని పెట్టి పూజించండి.